వన్ బై వన్ ఇన్సిడెంట్ చిరంజీవి గారు చేసిన వ్యాఖ్యలు ఇలా మూవీ సందర్భంగా ప్రజారాజ్యమే జనసేనగా రూపాంతరం చెందింది. సబ్సీక్వెంట్గా వచ్చిన రియాక్షన్ అంబటి రాంబాబు గారు మాట్లాడారు. మళ్ళీ సబ్సీక్వెంట్గా చిరంజీవి గారు కూడా మాట్లాడారు. ఏమని రాజకీయాలకి నాకేమి సంబంధం లేదు. ఇది పొలిటికల్ యాంగిల్. అదర్ వే అరౌండ్ ఇంకోటి చూస్తే దీంట్లో ఏంటంటే ఆయన ఏదో సరదాగా వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్ తోటి ఈసారి కొడుకుని కనరా ఆయన మరి ఏదో మన ఇంట్లో అందరూ ఆడపిల్లలు ఉండటంతో ఏదో గర్ల్స్ హాస్టల్ నడుపుతున్నట్టు అనిపిస్తుంది నాకు అని సరదాగా అన్నారు. ఒక లెగసీ, మన కుటుంబం లెగసీ ఉండాలి కదా కొడుకుని కను అని. సరే, కొడుకా కూతురు అనేది దేవుడు నిర్ణయించేది. అది అంటాం ఇవాళ అది నేషనల్ మీడియా అటెన్షన్ దాకా వెళ్ళింది. దాన్ని పట్టుకొని మీరు మీ శ్యామల గారు ఏం వారసురాలు కాకూడదా అని ఆవిడ ప్రశ్నించింది. మీ ఇంట్లోనే మీ కోడలు ఉపాసన గారు జనరస్ ఉమన్, మంచి ఎంటర్ప్రెన్యూర్, ఆవిడకి చక్కటి పేరుంది ఇండస్ట్రీలో, మీకు ఆడబిడ్డలు అంటే అంత చులకన అని అడిగింది. ఆవిడ అడుగుతోంది బాగానే ఉంది, మరి మీరు కూడా మీ షర్మిల గారిని ముఖ్యమంత్రిని అభ్యర్థిగా ప్రకటించవచ్చుగా. ఇక్కడ వారసుడు అనేది కొద్దిసేపు పక్కన పెడతా సార్. చిరంజీవి గారు ముందుగా నటుడు లేకపోతే ఒక రాజకీయ పార్టీ నాయకుడు అనే కంటే కూడా పద్మభూషణ్, దాన్ని గుర్తుపెట్టుకోవాలి. పద్మవిభూషణ్ దాన్ని గుర్తుపెట్టుకోవాలి సార్. పద్మవిభూషణ్ అనేది అత్యున్నత పదవి. ఆ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి చిల్లర వాక్యాలు చేయకూడదు. అది తమాషా కన్నాడా ఇంకోటి అన్నారు నీ ఇంట్లో, కానీ పబ్లిక్లోకి వచ్చినప్పుడు నువ్వు మాట్లాడే ప్రతి మాటని మీడియా గమనిస్తుంటుంది. పబ్లిక్లోకి వచ్చినప్పుడు నువ్వు మాట్లాడే ప్రతి మాటని ప్రజలు గమనిస్తూ ఉంటారు. సో ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు చిల్లర వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా మీడియా అనేది చూపిస్తుంది. నేషనల్ మీడియా ఏకిపారేసింది. ఇక్కడ మీరు అన్నారు ఒక మాట, ఏదైతే మీ ఇంట్లో కూడా వారసురాలు ఉంది కదా, ఆవిడని ముఖ్యమంత్రి చేయొచ్చు కదా అనేసి. ఎస్, మా ఇంట్లో వారసురాలు ఉంది, మేము చెప్తున్నాం. వారసత్వం అనేది వారసుడు వారసురాలు పక్కన పెట్టండి. వారసత్వం అనేది ఎక్కడుంది తెలుసా అండి మీకు? ఓపెన్గా చెప్పేస్తున్నాను. ఏదైతే వారసత్వం అనేది పూర్తిగా అర్హతను బట్టి నిర్ణయించబడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు తన అర్హతని ప్రూవ్ చేసుకున్నారు. అంటే మీ దగ్గరకు వచ్చేప్పుడు అర్హత, వాళ్ళ దగ్గరకు వచ్చేప్పటికి ఏంటంటే అర్హత కాకుండా పోతుందని. అవును సార్, మేమేమన్నా వాళ్ళని ఇన్ వాట్ వే షీ ఈజ్ ఇన్ఫీరియర్ అండి ఎవరు? షర్మిల గారు ఇన్ఫీరియర్ ఏం లేదు సార్. అన్న మీరు అంటారు కదా మా జగనన్న పాదయాత్ర, మీ జగనన్న పాదయాత్రకు ముందు ఆవిడ ప్రియాంబుల్ రాసింది, ఆవిడ పాదయాత్ర చేయండి సార్, తప్పే ఉంది. ఇప్పుడు ఆవిడ ముఖ్యమంత్రి ప్రూవ్ చేసుకోమనండి. ఆల్రెడీ ప్రూవ్ అంటున్నారు కదా. ఇప్పుడు పిసిసి అధ్యక్షురాలుగా తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఏదైతే రాజశేఖర రెడ్డి గారు రాజకీయ వారసురాలుగా ఆమెను తీసుకొచ్చారు. ప్రూవ్ చేసుకోమనండి. ఆవిడలో నిజంగా రాజశేఖర రెడ్డి గారి క్వాలిటీస్ ఉంటే, రాజశేఖర రెడ్డి గారి వారసత్వం క్వాలిటీస్ ఉంటే ప్రూవ్ చేసుకోమనండి సార్. ఎవరు వద్దన్నారు? ఆవిడ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు తూట్లు పొడుస్తూ చంద్రబాబు నాయుడు గారి ఆశయాల ఏదైతే నెరవేర్చే దిశగా ఆవిడ ముందుకు వెళ్తా ఉన్నాం. ఎందుకు వెళ్తున్నా? ఆవిడకి ఏం అవసరం అండి చంద్రబాబు గారితో జర్నీ చేయాల్సిన అవసరం ఆవిడకి ఏంటి అనేది మీరు ఆవిడని అడగండి, మమ్మల్ని కాదు అడగాల్సింది. ఆ క్వశ్చన్ మీరు అడగాల్సింది షర్మిల గారిని అడగండి. ఏమమ్మా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా మీరు చంద్రబాబు నాయుడు గారి ప్రాపకం కోసం, చంద్రబాబు నాయుడు గారి ఆశయ నెరవేర్చడం కోసం మీరు చేస్తున్నారంట, ఏంటమ్మా ఏంటి అని చెప్పేసి మీరు ఎప్పుడైనా షర్మిల గారిని ఒకరోజు ప్రశ్నించండి, ఆవిడ చెప్తారు. ఖచ్చితంగా నేననేది ఏంటంటే, ఓకే ఆవిడని ప్రశ్నించండి అని మీరు చెప్పడంలో దాన్ని నేను తప్పట్ను. బట్ మీకు కూడా బాధ్యత ఉంది. మీ ఇంటి ఆడబిడ్డ బయటకు వచ్చి మీ మీదే భారీ స్థాయిలో మరి ఆరోపణలు చేస్తూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నప్పుడు మీకు కూడా బాధ్యత ఉంటుందిగా, సమానం చెప్పాలి. ఆల్రెడీ చెప్పాం కదండి సమాధానం. ఇంకెన్నిసార్లు చెప్తాం? ఎన్నిసార్లు సమాధానం చెప్తాం? ఆవిడకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేకపోయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సమాధానం చెప్పాం. ఆవిడ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నా భరించాం. ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందారోపణలు ఎట్లా అంటే